అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. గిరిజనుల కోసం కొత్త పథకం, సర్కార్ మీద తప్పుడు ప్రచారం. తగ్గియాలంట బడి ఫీజులు, మళ్ళా చెప్పుకుండ్రు బాధలు. జాబుల కోసం హైడ్రా నోటిఫికేషన్, ఫస్ట్ నాడే వేల మంది లైన్. పెరిగినాయి మందు రేట్లు, కట్టాల్సిందే ఇంకో 500 కోట్లు. मरमम दिलवनी यानी मल्होत्रा 0 लाइन क्रॉस करते हैं तो आ जाते हैं पाकिस्तान में. वेलकम टू पाकिस्तान. ఓ 3 ఏళ్ల వెనక కొన్రి ఆనకాలం అందుకునుడే ఆల్చం. ఇటు గిరిజనులకు అటు ఫారెస్ట్ వాళ్ళకు తగ్గఫర్ ఉంటుండే. పోడి వ్యవసాయం చేసుకుంటామని ఇల్లు లేలే, మా భూమిలో చేయొద్దని ఆళ్ళు. కాళ్ళేలు మొక్కుడు, లాఠీ చార్జీలు, అరెస్టులు, జైలుకు పంపుడు ఎన్నో ఉంటుండే. మాటిచ్చినట్టే పట్టాలిస్తే గంత పని కాకపోవు. ఏం లేనోళ్లకు అదే ఇంత ఆదరువు కదా, మరి గాళ్లకు ఫాయిదా చేస్తానికే ఇగో గీ పథకం. రైట్. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం చాలా అయింది. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో సీఎం సార్ కట్టుకొత్తంగానే నీళ్ల పిచికారి సురువైంది. ఇట్లా 12,500 కోట్ల రూపాయలతోటి గిరిజనుల పోడు భూములకు నీళ్ళిచ్చే కార్యము. ఇట్లా ఎండ పలకలు పెడితే అదే కరెంటు తయారు చేసుకుని మోటార్ నడిపిస్తుంది అన్నట్టు. ఒకళ్ళ కరెంట్ ఎక్కువైతే సర్కారే కొని పైసలు ఇస్తుంది. మహిళల పేరు మీద ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి. మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి. ఓకే సార్, అంతేనా? అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవుణ్ణి చూసినట్లే ఉంది. అసలు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్ నాకు. మాకు ఇల్లు లేవు సార్ అని చెప్పుకుంటే ఎమ్మటే ఇస్తామన్నాడు. 10 రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉన్నారో అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది, సరేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆటోలకు ఫ్రీ బస్సు పెట్టినాము, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నాము, 2 లక్షల రుణమాఫీ చేసినాము, సన్న బియ్యం సప్లై చేస్తున్నామని ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పిండు. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి కొందరు కావాలనే సర్కారును బదనాం చేస్తున్నారు. అసంచోళం పట్టించుకోము అనుకొచ్చిండు సీఎం సారు. కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు. కేబినెట్ లో అందరూ మంచిగానే పనిచేస్తున్నారని చిన్న సీఎం బట్టి సార్కి ఇట్లా సాటింపేసుకున్నాడు. వజ్రం లాంటి ముఖ్యమంత్రి, వజ్రాల లాంటి మంత్రివర్గ సహచరులు అందరూ ఈ ప్రోగ్రాం అయినాక సీదా సొంతూరు కొండారెడ్డి పెళ్లికి వస్తే గిట్ల ఎదుర్కొన్నారు ఊరోళ్ళు. జులూస్ తీసుకుంటూ అంజన్న స్వామి గుడికి వచ్చిండు. ఇంటి ఆమె మన్మన్ తోటి కలిసి పూజలు చేసిండు ముఖ్యమంత్రి సారు. హీరో ఏషం మారుస్తాడు, బయట దేశానికి పోతాడు, ఆడున్న టెర్రరిస్టుల అడ్డాల గురించి తెలుసుకొని మన ఆర్మీకి చెప్తాడు. లేకుంటే మనోడు ఒక్కడే అందరినీ రప్ప రప్ప వేసి పడేస్తాడు. దేశం కోసం దేనికైనా రెడీ అని సాటింపేస్తాడు అన్నట్టు. సినిమాల దానికెందుకబ్బా, నిన్న మొన్న చూడలే పాకిస్తాన్ వాళ్ళ పని పట్టాలని జవాన్లకు హిమ్మతిచ్చుకుంటా ర్యాలీలు చిన్నగా నడుస్తున్నాయా? ఏహే, యుద్ధం వస్తే నేను బార్డర్కు పోతానికి రెడీ అని కొందరు సోషల్ మీడియాలో రాయబట్టిరి. ఏ ముచ్చటెట్లున్నా దేశం కోసం అందరం ఒక్కటైతున్నాయాళ్ళ. నువ్వేందక్క గింత దేడ్దిమాక్ పని చేసినావు? జ్యోతి మేడం మన సికింద్రాబాద్ రైల్ స్టేషన్ కూడా షూట్ చేసుకోబోయిందుల్లో. 2 ఏళ్ల కిందట ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీ సార్ ఆన్లైన్ లో వందే భారత్ బండిని చాలు చేస్తే ఆ కార్యం కోసం మన సిటీకి వచ్చి స్టేషన్ అంతా వీడియోలు గుంచిన ముచ్చట బయటకు వచ్చింది. ఇదే పని మీద వచ్చిందా ఈడ ఇంకెవరన్నా కలిసిందా అనే దాని మీద నజరేసిరు సీక్రెట్ పోలీసులు. ఇంతకు మేడం గురించి తెలుసు కదా, జ్యోతి మల్హోత్రా హర్యానాలో యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటా టూరిస్టు జాగాలు చూపిస్తుంటది. మన ఆర్మీ సీక్రెట్లు బోర్డర్ వీడియోలు పాకిస్తాన్ కు పంపిన కేసులో అరెస్ట్ అయ్యింది. అంతేకాదు పహల్గామ్ అటాక్ కు ముందు పహల్గామ్ కు కాశ్మీర్ కు పోయి వచ్చిందట. ఇక పాకిస్తాన్ కి అయితే పక్కూరుకు పోయినట్టే అప్ అండ్ డౌన్ చేసింది అనుకో రాదుండ్రి నడమ. और ये अगर हम 0 लाइन क्रॉस करते हैं तो आ जाते हैं पाकिस्तान में.
वेलकम टू पाकिस्तान। పక్క దేశంలో చూడవలసిన జాగాలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకుంటా తిరుగుడే తిరుగుడు. అయితే ఢిల్లీలో పాకిస్తాన్ ఆఫీస్ లో దావత్ కు జ్యోతి మేడాన్ని స్పెషల్ గెస్ట్ లెక్క పిలుచుకుపోయి కొందరితోటి దోస్తాన పెంచుకుంటే అందులో డానిష్ మెన్ తోటి అల్లం బెల్లం మాట్లాడుతోటి లొంగ తీసుకొని వాళ్ళ దేశం సీక్రెట్ పోలీసులను పరిచయం చేసిండట. इतना ग्रैंड वेलकम और इतना अरेंजमेंट देखिए। హీగేమున్నది ఆఫీస్ లో చుట్టూ తిరిగే తిప్పలు లేకుండా అల్కగా వీసా వచ్చింది. పాకిస్తాన్ లో చూడవలసిన జాగాలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకుంటా తిరుగుడే తిరుగుడు. పక్క దేశంలో ఏడుకోయినా మంచిగా మర్యాదలు చేసేదట. అగో రైలు పోతుంటే ఖుద్దు పోలీసే చాయ్ దేవట్టే. यहाँ पे देखो चाय आ रही है, थोड़ी सी कर लो। అయితే మన ఆర్మీ సీక్రెట్ తెలుసుకొని పక్క దేశానికి పంపుతున్నదని పోలీసులకు మతలబు అందితే ఎమ్మటి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే వరకు ఎన్నో బయట పడ్డాయి. ఈమె తోటి తిరిగా ఇంకో ఆరుగురిని కూడా పట్టుకపోయిండ్రు. అట్లనే ఉత్తరప్రదేశ్ లో షాబాజ్ అనే వ్యాపారి బిజినెస్ పేరు మీద ఊకే పాకిస్తాన్ కు పోయి ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్తున్నాను అరెస్ట్ చేసిండ్రు. సెంట్లు బట్టలు సుగంధ ద్రవ్యాల దందా చేసుకుంటా పోరాలని టెర్రరిస్టులను చేస్తానికి ఆసరైతుండట. ఇంటి దొంగలు ఇంకెందరున్నారో గట్టిగా నజరేసి అందరినీ దొరకబట్టుండ్రి సాలరు. పక్క దేశం మీద అంత పాయిరం ఉంటే సప్పుడు కాకుండా ఆడికే పోయి ఉండేతానికి పుట్టిన దేశం మీద కుట్రలేంద్రా నాయన. అబ్బా వచ్చే నెల జీతం పెరిగితే బాగుండు కాక ఏదన్నా పార్ట్ టైం జాబ్ ఉంటే చూడరాదు. ఓ 10,000 ఇచ్చినా సరే. సార్ తక్కువ మితిల బ్యాంకు లోన్ ఉంటే చూడుండ్రి, నెల నెల టైంకు కిస్తీలు కడతా. ఈ ఊర్లో ఉన్నదే 60 గజాల జాగా, ఈ కిత్తకు అది కూడా అమ్మాల్సి వస్తుందేమో. నా బండి కుదువ పెట్టి ఇక బస్సుకు పోవాల్సిందే. ఇగో ఈ స్కూల్ పోరల తల్లిదండ్రుల పరిస్థితి గిట్లనే ఉన్నది. వచ్చే నెలకెళ్ళి మోత మోగుడే మరి. ఎండాకాలం సెలవుల్లో పూరలు మంచిగానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ మమ్మీ డాడీలే మస్తు రందిలు ఉన్నారు. ఇంకో 20 రోజులైతే బళ్ళు తెరుస్తారా? ఫీజుల మోత ఎట్లుంటది మరి? అదని ఇదని గుంజుడే గుంజుడు. ఈ తాపకట్ల కానీ అదని హైదరాబాద్ లో అమ్మ నాయనలు మీటింగ్ పెట్టుకొని ఫీజుల బాధలు చెప్పుకున్నారు. ఫీజు లేట్ అయిందని మా పిల్లతో పాటు మినిమం ఒక 20 మంది పిల్లల్ని నిలబెట్టేసిరు. మొత్తం నిలబడి ఒక పిల్ల పడిపోయినవి వాళ్ళకి కనికరం లేదు. మేము ఫస్ట్ చేర్చుకున్నప్పుడు మాత్రం అన్ని మంచి మంచి ముచ్చట్లు చెప్తారు, బాగా చేయించుకుంటారు. నెక్స్ట్ ఇయర్ మాత్రం వీళ్ళకి చుక్కలు చూపిస్తారు పేరెంట్స్ కి. మంచిగా చదువుతున్నారు లేకుంటే చదువుతలేరని సార్లు ఫోన్ చేయరు, ఫీజులు కట్టాలని మెసేజ్లు పెడుతుంటారు. ఆల్చంగా బడి ఫీజు కట్టినందుకు అక్కల కొడుకు 10వ తరగతి పరీక్షలు రాపిస్తానికి మస్తు తిప్పల పెట్టిరట. 50,000 దాకా కట్టేది ఉన్నది. సరే అని కట్టినాం. కట్టిన తర్వాత ఆయన తన ఏమన్నాడు, ఎగ్జామ్ రాసే తీరే టైంకు నేను ప్రైవేట్లో వేసేస్తున్నా, మీరు ప్రైవేట్గా రాయించుకోండి, మీరు ఏమన్నారు మీ స్కూల్కు మా బాబుకి ఏ సంబంధం లేదు. బట్టలు బూట్లు పెన్నులు పెన్సిల్ సగులం బడి బజార్లోనే అమ్ముతున్నారు కదా. చెల్ గిదేం తరిక మాకు నచ్చిన కాడ 10 రూపాయలు తక్కువ కాడ కొంటాము అంటున్నారు. స్కూల్లో పిల్లవాడు చదువుతాడు, హై స్కూల్లోనే బుక్స్ తీసుకోవాలి, టై బెల్ట్ తీసుకోవాలి అనేది మార్పు రావాలని కోరుకుంటున్నా. ఇక మీటింగ్ వచ్చిన ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఈ మాట అన్నాడు. సమగ్రమైన చట్టాన్ని తెచ్చి ఫీజు నియంత్రణకు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ బోర్డును ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ ఫీజు నియంత్రణకు ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గానీ 7 పోరలకు 1000 బరువు అమ్మనాయనలకు ఫీజుల బరువు తగ్గేటట్టు అయితే చూడండి జరా. పొద్దంతా పనిచేసి పొద్దుముకట్ల పోతారు కొందరు. ఆఫీస్లో అయిపోయినాక వచ్చే తవ్వలనే సిట్టింగ్లు చూసుకుంటారు ఇంకొందరు. 4 దోస్తులు కలిసిండ్రంటే అయితే షాయి దుఃఖం లేదంటే ఆ దుఃఖం. ఇంట్లో దావత్ అయిందంటే పక్కా తీసుకురావాల్సిందేనాయే. ముక్క తక్కువైనా సుక్క తక్కువైనా అస్సలు నడవదు మళ్ళా. ఇక ఆతవనం చల్లబడే వరకు బాడీకి కూలింగ్ బంద్ పెట్టి పెయి గరం చేసుకుంటానికి అటు దిక్కే పోతరాయే. ఇక మీకు అర్థమైందని నాకు తెలుసు కానీ సీదా వార్తలనే చూడుండ్రిగా. నీ గిట్ల రేట్లు పెంచుకుంటా పోతే ఎట్లవా అని అనుకుంటానే కొనుడే తాగుడే. ఇయ్యాలగిన ఏ వైన్స్ కాడ చూసినా ఎప్పట్లెక్కనే ఆగుపడ్డారు, ఏ బాలర కాడ చూసినా బగ్గనే కనబడ్డారు. మందు రేట్లు పెరిగినా కస్టమర్లు అయితే తగ్గుతలేరు. కోటర్ మీద 10, ఆఫ్ మీద 20, పుల్లు మీద 40 రూపాయలు పెరిగే వరకు జరంతా నూసినట్టు అనిపించింది తప్పితే గిరాకైతే తగ్గనియాలే. ముచ్చట తెలియక పాత రేట్ల ప్రకారం పైసలు తెచ్చిన వాళ్ళు ముఖాలు మార్చి ఎమ్మటే ఇంకో నోటు తీసిచ్చిరు జోబులకెళ్ళి. ఇంకో కోటరో పెక్కి ఎక్కువనే వేసిరట మందు రేటు పెరిగిందనే బాధ మర్చిపోతానికి. 10 రూపాయలు ఖర్చు అవుతుందని గ్లాసు వాటర్ లేకుండా కచ్చే తాగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్న పరిస్థితిలో
మరో 10 రూపాయలు పెంచి సామాన్యుని నడ్డి విరిచే విధంగా 33 జిల్లాలలో కస్టమర్లు కలిపి ఇప్పుడు చదివిస్తున్న దానికి ఇంకో 500 కోట్లు ఎక్కువ చదివించుకోవాల్సిందే. మద్యానికి అలవాటైనటువంటి వారు రేట్లు పెరిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వము పునరాలోచించాలి, మద్యం రేట్లను తగ్గించాలి. ఈ నడుమనే బీల్ర రేట్లు కూడా పెంచి కంపెనీలకు లాస్ వస్తున్నదంటే ఎండలకు దూపారక బాడీ కూలింగ్ కోసం దుకాణానికి కాడికొచ్చి గుంజుడు గుంజితే దెబ్బకు వయసులు ఊటి అవుతున్నాయి. ఇప్పుడు ఆనకాలం చాలా ఏముంగట ఎర్రమందు పిరమైంది, గరం గరం ఎక్కువేస్తారని. ఇంకో దిక్కు పెళ్లిలు పేరంటాలు దావతులకినే జోరు ఉండే, మళ్ళా నీళ్ళైతే బోనాల జాతరనే నాయే. ఒకదాని ఇంకొకటి పండుగలే పండుగలు, తాగుడే తాగుడు. సిటీలో ఇంకో 24 కొత్త బాలు గిన రాబోతుండే. అంతేకాదు కొత్త కొత్త బ్రాండ్లు గిన రుచి చూడబోతున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక ఏ డెవలప్మెంట్ ఎట్లున్నా కిక్కు డెవలప్మెంట్ అయితే లెక్కలేనంత ఉన్నది పో. సర్కార్ కొలువులకు నోటిఫికేషన్ వచ్చుడే ఆల్చం, రప్ప రప్ప దరఖాస్తులు పెట్టుడు, చదువుడు, పరీక్షలు రాసుడు. కానీ జాబులు వందలల్లా, రాసేటోళ్ళు లక్షలల్లుంటదాయే. పోటీ గట్టిగా ఉంటుంది కాబట్టి జాబు కొట్టుడు చాలా కష్టం అబ్బా. కొన్నిసార్లు ఒక్కటి అరమార్కుతోటి సుతా మిస్ అవుతుంది. వాళ్ళంతా మళ్ళీ పారి కొలువులు పడితే రాసుకోవాలి, ఇంకో జాబుకు ప్రిపేర్ కావాలి. కానీ కొంతలో కొందరికి గిట్ల ఫాయిదా కాబోతున్నది. గేటు కాంచి ఇటులైనే అటులైనే హైడ్రాల డ్రైవర్ కొలువులకు నోటిఫికేషన్ ఇస్తే సికింద్రాబాద్ బుద్ధవనం హైడ్రా ఆఫీస్ దగ్గర జాబులకు దరఖాస్తులు పెట్టుకుంటానికి వచ్చిండ్రంతా. ఉన్న పోస్టులు 200, వచ్చింది 1000 మంది. ఎల్లుండి దాకా 3 రోజులు అప్లికేషన్లకు ఛాన్స్ ఇస్తే ఫస్ట్ నాడే గీతీర్ల లైన్లు కట్టిండ్రు. కాకుంటే మొన్న కానిస్టేబుల్ కొలువులకు పరీక్షలు రాసి అందులో జాబులు రానోళ్ళు, అది సుతా డ్రైవర్ పోస్టులకు పరీక్షలు రాసినోళ్ళకే ఛాన్సు. పేపర్లో చూసి వచ్చామన్నట్టు. ఈ రోజు మార్నింగ్ చూడగానే వెంటనే బయలుదేరిన. మా ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటే అందులో షేర్ చేస్తే వచ్చేసాను. నేను పోయినసారి నాకు 1.5 మార్క్తో కానిస్టేబుల్ పోయింది. దాంతోపాటు ఇట్లా వస్తే దీనికన్నా ట్రై చేద్దామని. మొదటగా అయితే మొబైల్ నెంబర్ త్రూ వీళ్ళు ఎలిజిబులా కాదని తెలుసుకుంటున్నారు. మనం ఆల్రెడీ ఈవెంట్స్ మెయిన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి, ఒక జోనల్లో పోయిన వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. అక్కడ వాళ్ళకి తెలుస్తున్నది. మొన్న హైడ్రా పోలీస్ స్టేషన్ చాలు చేసి కొత్త డీసీఎం వ్యాన్లు, కార్లు వంచిండు కదా సీఎం సారు. గా బండ్లు నడపటానికి డ్రైవర్ల కోసం నోటిఫికేషన్లు ఇచ్చిండ్రన్నట్టు. కాకుంటే పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ జాబులు. ఏదైతేంది కొలువు పట్టిందే లెక్క అని గీతీర్ల లైన్లు కట్టిండ్రు. ఫస్ట్ నాడు గింత మంది వచ్చిండ్రంటే ఇంకో 2 రోజుల్లా ఇంకెందరు వస్తారో. పిల్లలకు సెలవులు వచ్చుతోటే ఏడికి పోదామా అని టూర్లకు ప్లాన్లు చేస్తుంటారు చాలా మంది. ఎక్కువ మటుకు అమ్మమ్మ ఇళ్ళకి పోతుంటారు, లేదంటే టూరిస్ట్ జాగాలు తిరుగుతారు. మొక్కులుంటే గుళ్ళు గోపురాలు పోయి వస్తారు. ఇగటు ఊర్లలో పండుగలు కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ చాలాయే. మొత్తానికి ఎండాకాలం వచ్చిందంటే ప్రయాణాలు పెరుగుతూనే ఉంటాయి. అందులో గీదోటి నదిల పుణ్యతానాలు, సరస్వతమ్మకు మొక్కులు. సోమవారం శివయ్యకు ఇష్టమైన రోజు కాబట్టి పుష్కరాలకు బగ్గొచ్చిండ్రు. కాళేశ్వరం అంటే దక్షిణ కాశీ, అంత దూరం బోలేనోళ్ళు ఈడ మునిగిన పుణ్యమని నమ్మిక. పట్నం జిల్లాలకెళ్లి ఆర్టీసోళ్లు బస్సులు నడుపుతున్నారు. కొందరు పవెట్ బండ్లు సుత కట్టుకొని వస్తున్నారు. సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు, పాత మంత్రి మల్లారెడ్డి సార్లు పుణ్యతానాలు చేసిండ్రు. అందాల పోటీలకు మాత్రం 300 కోట్లు 400 కోట్లు ఖర్చు మాకు అభ్యంతరం లేదు. అందాల పోటీల పైన ఆధ్యాత్మికత మీద ఎందుకు లేదు. మల్లన్న పుష్కర ఘాట్ దాటి అవతలికి పోతుంటే గిల్లు సెల్ఫీ అడిగిండ్రు. సారుకు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే, పక్క మా దాంట్లకే రావాలని అడుగుతుండు. ఇక ఘాట్ల దగ్గర భక్తులను మొగుల మీద దిప్పుతానికి హెలికాప్టర్ పెట్టిండ్రు బెంగళూరు కంపెనోళ్ళు. ఒక్కరికి 4,500 టికెట్. ట్రిప్ కు 6గురిని తీసుకుపోతారట. 6 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు రైడ్ ఉంటుంది. కాళేశ్వరము టెంపుల్, గోదావరి అంతా చూడొచ్చు. అయితే బండ్లు పార్కింగ్ పెట్టకాడ టికెట్ కొడుతున్నారు కదా, భక్తులు గరమయ్యే వరకు గది తీసేసి ఫ్రీ పార్కింగ్ చేసిండ్రు. ఇగటు ఎమ్లాడ రాజన్న గుడికి శితం వచ్చిండ్రు. గుట్ట చుట్టుముట్టు ఎటు చూసిన భక్తులే. కోడలను కట్టేసి తుర్తిగా రాజన్న దర్శనం చేసుకున్నారు. ఊర్లల్లంటే ఇంటి పక్కోళ్ళు, ఎదిరింటోళ్ళు, ఆడకట్టోళ్ళతోటి మంచిగా కలిసి ఉంటారు. ఎవరేం చేస్తారు, ఏ సంటోళ్ళు అనేది అలకగా చెప్పొచ్చు.
కానీ పట్నంలో అట్లా కాదాయే, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఇంకొకరితో సంబంధమే ఉండదు. ఇంటి పక్కోళ్ళని కూడా అమాసకో పుణ్యానికో చూస్తుంటాం. ఎవరి బిజీ వాళ్ళది. మరి వాళ్ళు ఎసంటోలో తెలిసినాక అప్పుడు ఓ కొడుకో అని పరిశాన్ అవుతారు. ఇగో గిట్లా. వామ్మో, మా ఏరియాలో టెర్రరిస్ట్ దొరికిండా? జర్ర అయితే మా గతేమో అని బోయగూడ పబ్లిక్ మస్తు బుగులు పడతారు. హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సమీర్ గాడు ఈ బస్తీలనే ఉంటాడు. మళ్ళా సిటీలో బాంబులు పెట్టబోయిండట బద్మాష్ గాడు. చాలా అమాయకులు లెక్కనే ఉండ సచ్చినోడు. ఆ లోపల ఏముంది మాకు తెలియదు. ఆ దళిద్రం పౌరులను తీసుకొని లోపల వేసిరు వాడిని. ఇప్పుడు వీళ్ళ గురించి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారన్నది ప్రాణహాని ఉంది మాకు. 70 ఏళ్ళ నుండి ఇటువంటిది మేము ఎప్పుడు చూడలేదు సార్. మా పిల్లల్ని జల్లెల్ని మేము ఎంత కష్టపడి మేము ఇక్కడ బ్రతికినామో కానీ ఇటువంటిది కథ మేము చూడలేదు. ఇది ఫస్ట్ టైం మా బస్తీకి ఇది మార్కు పడ్డది. రాత్రి పగలు నిద్ర వస్తలేదు మాకు, అన్నం తింటలేం తిండి. మాకు ఎప్పుడైనా భయమే ఉంది. మా 2 మగ పిల్లలు కూడా భయపడుతున్నారు, పని చేసి వచ్చి భయపడుతున్నారు. మన పట్నం లీడు ఆంధ్ర విజయనగరంలో ఉండే సిరాజ్ గాడు, కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న ఇంకో 4, మొత్తం 6 బడవేగాళ్లకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయని తేలింది. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ పెట్టుకుర్రంటే చూడుర్రిగా. పాకిస్తాన్ ఉగ్రవాద సంఘం నుంచి ఆర్డర్ వచ్చిందట హైదరాబాద్ లో బాంబులు పేల్చాలని. 2 బాంబులు తయారు చేయాలి, 4 ఎక్కువ మంది ఉండే జాగల పెట్టి రావాలనేది ప్లాను. ఆన్లైన్ అంగడి అమెజాన్ కెళ్ళి టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్లు ఆర్డర్ కూడా చేసిండ్రట. ఇంతనే మన సీక్రెట్ పోలీసులకు మతలం అందే వరకు హైదరాబాద్ లీని ఆంధ్రాలో అన్ని దొరకబట్టిర్రు. బాంబులు తయారు చేసే మందులు కూడా దొరికినాయి ఇంట్లో. ఈ 4 సుత పట్టుకునే పని నడుస్తుంది. వెనకాల ఎవడెవడున్నాడు, ఈ గ్యాంగులు ఇంకెందరు ఉన్నారు, ఏరే సిటీలలో గినేమన్నా సూటి పెట్టిరా అనేది తెలుసుకుంటారు పోలీసులు. ఆర్మీతో డైరెక్ట్ గా కొట్లాడే శాతగానోళ్ళు మన దాంట్లోనే కొందరు నాటు తిప్పుకొని గీ కథలు పడతారు అన్నట్టు. మన పట్టణానికి జర్రంతల పెద్ద ఆపద అప్పినట్టే. నాన్న ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆనాకాలంలో ఆనలే కొట్టాలని రూల్ లేదు, ఎండాకాలంలో ఎండలే దంచాలని కట్టు లేదు, చలికాలంలో ఇగమే ఇరగదీయాలని ఏడ రాసి పెట్టలేదు. మా ఇష్టం ఉన్నప్పుడు వస్తాం, ఈ ఎర జోపుతాం, అడ్రస్ లేకుండా పోతాం. కాదు కక్కసం అంటే 3 ఒక్కపారే వచ్చి మొసమరకుంటా చేస్తాం అని ధమ్కీలు ఇచ్చినట్టే ఉన్నది పోన్రి కాలాలన్నీ. లెక్కకైతే ఇది ఎండాకాలం, కానీ అట్లున్నది ఆ పరిస్థితి. ఈ 6 రోజుల నుంచి అయితే నెరి, రేపు ఎట్లుంటుందో కూడా చూడుర్రి. పట్నంలో జరంత చల్లబడ్డది. అలా పగటిలి ఎండ సురుకులు తగ్గినాయి, పొద్దుముఖంగానే ఆడాడ ఆన శిన్కులు రాలినాయి. ఊర్లలో సుతా గింతే, ఇంకో 6 రోజులు గిట్లనే ఉంటదట. గట్టిగా గాలి దుమారం పెడుతుంది, ఆనలు చంపుతాయని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండ, మిగతా రోజు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల భారీ వర్షాలు ఈ రోజు రేపు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని జిల్లాలను ఆన అరుచుకుంది కూడా. గాలి దుమారానికి చెట్లు, కరెంటు స్తంభాలు కూలినాయి ఆడాడ. మహబూబ్ నగర్ జిల్లా గద్దెగూడెంలా పిడుగుబడి ఒకళ్ళు కాలం చేసిండ్రు. ఆనకు ఒడ్లు దడిచి మస్తు తిప్పలైతుంది రైతులకు. అల్లెరల వాళ్ళ సమస్య ఇంత పరిస్థితి లేకుండా ఇప్పటికీ ఒక్క గింజ ఉండేది కదా మా ఊళ్ళో. మన తానిట్లుంటే బెంగళూరులో 2 రోజుల కాంచెల్లి దంచుడే దంచుడు. ఇండ్లకు వరద నూకొచ్చుడుతోటి ముల్లే మూట చదురుకొని కొందరు పడవలల్లో వెళ్ళిపోతుంటే ఇంకొందరిని జేసీబీలు, ట్రాక్టర్లల్లో ఏరే జాగలకు పంపుతున్నారు. ఎటు పోవాలనో తెలియక అన్నలు మెట్ల మీద నుంచి చూస్తుంటే ఎట్లా పోవాలనో తెలియక రోడ్డు పక్క కాగిండ్రు. వీళ్ళంతా ఆడాడ తిండి పొట్లాలు వంచిండ్రు. డ్రైనేజీలు పొంగుతుండే వరకు కార్లు, బండ్లు అంబాడినే అనుకో రాదుండ్రి. ఓ మెట్రో స్టేషన్ కాడ చెరువే అయితే బందుల పొంటి పోతుండ్రంతా. ఇక కంఠీరవ స్టేడియం మొత్తం నీళ్లే. అటు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ల సుత గట్టిగానే పడుతున్నాయి ఆనలు. మే నెల అయిపోక ముందే గీ తీర్ల దంచుడు పెడుతున్నాయి అంటే ఇక జూన్లో ఎట్లా ఈర్స్క పడతాయో. వరి, పత్తి, మిర్చి, ఎర్రజొన్న, పసుపు ఏ పంట పండియాలన్నా నెలల కమానం చెమట తీస్తుంటాడు రైతన్న. ఇత్తనాలు వేసిన కాంచెలి మొదలు పెడితే పంట చేతికొచ్చేదాకా చిన్న గోసుండది. ఇత్తనాలు మొలవక, మొలిచినా ఎదగక, ఎదిగిన బీమార్లు వచ్చి తిప్పలే. మందులు మాకులు కొట్టి అట్లిట్లా చేసి పంటలు ఎల్లదీస్తే ఇక మార్కెట్కు పోతే ఏమవుతుందో అందరికి ఎరుకున్న ముచ్చట్నేనాయే. అగో అట్లనే చెమట తీసి పంట పండించిన రైతు ఆఖరికి ఏం చేసిండో చూడుండ్రిగా.
అయ్యో బంగారం అసొంటి కూరగాయలు రోడ్డు మీద గట్ల పారవోస్తాడు. తొవ్వెంట పోయే అక్కలు వద్దని బతిన్లాడుతున్నా అస్సలు ఇంటలేడు. ఏం చేస్తాడు మరి? మార్కెట్లో అడ్డగోలు రేటు చెప్తున్నారట బోకరిగాళ్ళు. భూపాలకెళ్లి హన్మకొండ జిల్లా పరకాల మార్కెట్ కు పట్టుకొస్తే మొదలు కిలా 40కి తీసుకుంటామని తెచ్చినాక 10 రూపాయలే కట్టిస్తామన్నారట. కూలి సుతా గిట్టది గీంత దానికి ఆడికెళ్ళి ఈడిదాకా దేవాలనా? మీకు అమ్మే బదాలు పారవోసుకున్నది ఉత్తమని గిట్ల గుమ్మరిచ్చిండన్నట్టు. ఉత్తగెందుకు పోనీయాలని అమ్మలక్కలు తలుగుడు తలిగిన్రు. ఏందో ఏమో పోన్రి, పంట పండించుడు కంటే అమ్ముడే కష్టం ఉంది రైతుకు. బోకరిగాల బొజ్జలు నిండకుండా రైతులకు 4 రూపాయలు మిలిగేటట్టు చూడుండ్రి సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.